నమస్తే పాల్ సార్, ఏంది సంగతులా? పాలు వస్తేనే రాష్ట్రాల అభివృద్ధి, పాలు వస్తేనే దేశాభివృద్ధి చేశాను, చేయగలను. ఏదన్నా గట్టిగా మాట్లాడాలన్నా, ఇది తప్పు అని చెప్పాలన్నా నాయకులు భయపడిపోతా ఉండాలి సార్. మాట మాట్లాడితే రెడ్ బుక్ బయటకు తీస్తుంటారు మన లోకేష్ సార్. నాయకులారా భయపడకండి, నాతో రండి, కలిసి పోరాడదాం. ఏం పోరాటమో ఏందో సార్, ఇన్ని హామీలు ఇచ్చారు, ఒక్క హామీ అన్నా తీర్చండి అని అడిగితే చాలు రెడ్ బుక్ చూపించేస్తున్నారు, లోపలేసేస్తున్నారు. మన దేశ చరిత్రలోనే నెంబర్ 1 మూవీ ఏది? నాకు తెలియదు సార్, మీరే చెప్పండి. పుష్ప కదా? అవును కదా. అది సరే, ఇప్పుడు పుష్ప సినిమా ఎందుకు వచ్చింది సార్ మధ్యలో? ఆ పుష్పలో చూడండి, మూవీలో వీడు హీరో అయిపోతాడు. వాడితో ఫోటో తీసుకోలేదని ఒక్క రాత్రి మీద ఆడు ప్లాన్ చేసేసి జూలై 24ని సీఎంతో ఫోటో వస్తుంది, ఇంటికి వస్తాడని చెప్పి వాళ్ళ భార్య పుట్టినరోజుని సీఎంనే మార్చేస్తాడు. అంటే సినిమాలు ఇలాగ ఉంటాయి. అవును సార్, సినిమాలన్నీ ఇట్టాగే ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ సినిమా కథకి మన నాయకులకి ఏంది సార్ సంబంధము? బయటికి రాగానే ఏమయ్యాడు పుష్ప, ఆ రేవంత్ రెడ్డి ఆయన్ని జైల్లో పెట్టబోసారు ఒక రాత్రి. ఇక్కడ చిరంజీవి ప్రశంసలు, అక్కడ నాగబాబు ప్రశంసలు. సీఎంను మార్చలేదు సరికదా, రేవంత్ రెడ్డి కాళ్ళ మీద ఈ దరిద్రులు పడి ఈ మూవీ వాళ్ళందరూ 100 కోట్లు ఇచ్చారని నాకు ఎవిడెన్స్ కూడా ఒకరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సార్, ఆ సినిమా గొడవలని ఇప్పుడు ఎందుకు గానే, ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మీ కామెంట్ ఏంది? ఏమనంటే రెడ్ బుక్ తీస్తాడట ఈ లోకేష్ గారు. ఒరేయ్, నా బుక్ నేను తీసానంటే నువ్వే ఉండవు, మీ బాబు ఉండడు. నా పవర్లు నేను వాడానంటే మీ బాబును కనుక్కో. నువ్వు తీసే బుక్ ఏంటి? నువ్వు ఎంతమంది మీద దాడులు చేస్తున్నావు? నిన్ను జైల్లో పెట్టి తీరుతా, నీ బాబు జైలుకి వెళ్తాడని చెప్పా. ఏం వాగుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇంకొక వైసీపీ నాయకుడు నువ్వు టచ్ చేసావా, మీ బాబుని జైల్లో పెడతా, నిన్ను జీరో చేస్తా. బీ కేర్ఫుల్. ఓయమ్మో ఏంది సార్ అంత కోపంగా ఉండరు? సార్, మీరు అట్టా కానీ కోపంగా మాట్లాడారంటే ఆయన మళ్ళా రెడ్ బుక్ తీస్తాడు, జాగ్రత్త.